జై తెలంగాణ. నేను దండపల్లి శ్రీను. జనం పాట ప్రేక్షకులకు శతకోటి దండాలు. మా టీఎన్ఎన్ అభిమానులందరికీ కూడా పాదాభివందనాలు. ఇలా జనం పాటలతో పసందు చేసేది ఎవరని చెప్పి ఎదురు చూస్తున్నారా? అతని గలం, అతని యొక్క కలం సామాజిక పాటల ఊట జలం. అతని యొక్క గలం సామాన్య ప్రజల నోట బలం. అతనే మన కలల కానాచిని ఓరుగల్లు జిల్లా కవి, కళాకారుడు, గాయకుడు మన కందకట్ల రామకృష్ణతో ఇలా జనం పాట. నమస్తే రామకృష్ణ. నమస్తే. ఇలా మా జనం పాటకు ఇచ్చేసినందుకు మా జనం పాట నుంచి వెళ్ళి స్వాగతం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ముందుగా టీఎన్ఎన్ ప్రేక్షకులందరికీ నా కళాభివందనాలు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ముందు రామకృష్ణ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? మీ ఊరు, మీ జిల్లా, మీ గ్రామం, నీ గురించినటువంటి పూర్తి నీ అడ్రస్, నీ వివరాలు మా జనం పాట ప్రేక్షకుల కోసం. ఓకే, తప్పకుండా. నా పేరు కందగట్ల రామకృష్ణ. నారకపేట గ్రామం, నల్లబెల్లి మండలం, వరంగల్ జిల్లా నుండి రావడం జరిగింది. రామకృష్ణ, ఇవాళ మా జనం పాట ప్రేక్షకుల కోసం ఏ పాట వినిపించబోతున్నావు? ఫస్ట్ అన్న, ముందుగా మన 60 ఏళ్ల కళ ఈరోజు నిజమైంది. దానికి మన తెలంగాణ గాంధీ కేసీఆర్ గారి దీక్షాఫలం, మన అమరుల త్యాగఫలం. ముందుగా వారిని ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉన్నాం. మన తెలంగాణలో మన మట్టి తల్లి ఒడిలో మనం ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నామంటే కారణం మన అమరుల త్యాగం. అది ఎంత చెప్పుకున్నా తరగనిది. ఆ ఉద్యమ నేపథ్యంలో అప్పుడు నేను అమరుల గురించి రాసుకున్న పాట ఓకే ముందుగా వినిపించబోతుంది. ఓకే, తెలంగాణ అమరవీరుల కోసం పాట. ఒక పాట. ఏ లోకంలో ఉన్నారో ఓ అమరులారా, చుక్కల్లో కలిసిపోతిరా. ఏ లోకంలో ఉన్నారో ఓ అమరులారా, చుక్కల్లో కలిసిపోతిరా. తెలంగాణ కొరకు మీ ప్రాణమిస్తిరా, దైవతరమైన కాని త్యాగాన్ని చేస్తిరా. తెలంగాణ కొరకు మీ ప్రాణమిస్తిరా, దైవతరమైన కాని త్యాగాన్ని చేస్తిరా. ఏ లోకంలో ఉన్నారో ఓ అమరులార, చుక్కల్లో కలిసిపోతిరా. తెలంగాణ ఊపిరి అన్నారయా, తల్లి కొరకు కడ ఊపిరి వదిలితిరయ్యా. తెలంగాణ ఊపిరి అన్నారయా, తల్లి కొరకు కడ ఊపిరి వదిలితిరయ్యా. వీరులైన మీ మరణం వృధా కాదయా, వీరులైన మీ మరణం వృధా కాదయా. సాధించిన ఈ రాష్ట్రం మీదేనయా, అందుకోండి అందుకోండి మా జోహారు. తెలంగాణ తల్లి నిండు దీవెనలు, అందుకోండి అందుకోండి మా జోహారు. తెలంగాణ తల్లి నిండు దీవెనలు. ఏ లోకంలో ఉన్నారో ఓ అమరులార, చుక్కల్లో కలిసిపోతిరా. ఒంటికే నిప్పును అంటించుకుంటిరా, తెలంగాణ ఉద్యమానికే ఊపిరైతిరా. ఒంటికే నిప్పును అంటించుకుంటిరా, తెలంగాణ ఉద్యమానికే ఊపిరైతిరా. మిమ్ము కన్న పేగు తల్లడిల్లుతున్నది, మిమ్ము కన్న పేగు తల్లడిల్లుతున్నది. తెలంగాణ పల్లెలన్నీ గొల్లుమన్నవి, అందుకోండి అందుకోండి మా జోహాలు. తెలంగాణ తల్లి నిండు దీవెనలు, అందుకోండి అందుకోండి మా జోహాలు. తెలంగాణ తల్లి నిండు దీవెనలు. ఏ లోకంలో ఉన్నారో ఓ అమరులార, చుక్కల్లో కలిసిపోతిరా. తెలంగాణ తల్లి ఉరితాడును తెంచా, మీ మెడలకే ఉరితాడు బిగించుకుంటిరా. తెలంగాణ తల్లి
అందుకోండి అందుకోండి మా జోహార్లు, తెలంగాణ తల్లి నిండు దీవెనలు. ఏ లోకంలో ఉన్నారో ఓ అమరులార చుక్కల్లో కలిసిపోతిరా, ఏ లోకంలో ఉన్నారో ఓ అమరులార చుక్కల్లో కలిసిపోతిరా. చాలా గొప్ప పాట అండ్ చాలా, ఎందుకంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అమరవీరుల కోసం చాలా పాటలు వచ్చినాయి. ఇందులో నాకు అన్నిట్లా అంత పాట అంతా బాగుంది. ఈ పాటలో నాకు ఎక్కువ నచ్చినటువంటి పాట ఏంటంటే పదం ఏంది, ఒక వర్డ్ ఏంటంటే తెలంగాణ తల్లికి ఉరి తెంచడానికి వీళ్ళ మెడకు ఉరితాళ్ళు వేసుకున్నారని. ముందుగా ఈ పాట జనాల్లోకి వెళ్ళడం కారణం వరంగల్ శ్రీనన్న ఆయన చేసినటువంటి ధూమ్ధాంలలో ముందుగా ఈ పాట పాడేవాడిని నేను. ఓకే, తను ఓకే, వరంగల్ సినిన్న ధన్యవాదాలు ముందుగా. వరంగల్ సినిమా జనపాట నుంచి కూడా కలవందని తెలియస్తున్నా. ఇంకా నీ పాటలు ఎందుకంటే తెలుసుకోవడానికి కంటే ముందు, పాడుకోవడానికి కంటే ముందు ఒక కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే, జై తెలంగాణ. నమస్తే అన్న, జై తెలంగాణ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సూదిని వెంకటరమణారెడ్డి, మాడుగుల గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. అన్న, ఏ ఊరు? సూదిని వెంకటరమణారెడ్డి, మాడుగుల మండలం, మాడుగుల గ్రామం. మాడుగులనా? మాడుగులనా అన్న? అన్న బాగున్నారా? ఏం పని అన్న, ఏం చేస్తున్నారు? బిజినెస్ చేస్తున్నారు అన్న, బాగుందా? ఓకే అన్న, ఇవాళ మనకు అద్భుతమైనటువంటి సామాజిక నేపథ్యం, ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి పాటలు వినిపిస్తున్నటువంటి రాసేటువంటి రచయిత, గాయకుడు రామకృష్ణతో మాట్లాడండి. అన్న నమస్కారం అన్న. అన్న నమస్కారం అన్న. మీ వాయిస్ చాలా బాగుంది అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క పాట నా అమరుల గురించి అన్న, జాతి బొమ్మల్లోన కొలువైన శివుడు అనే పాట పాడాలి అన్న. అన్న తప్పకుండా అన్న, పాడదాం అన్న. శ్రీకాంతాచారి అన్న తప్పకుండా అన్న, తప్పకుండా అన్న. మంచి పాట నాది అన్న. థ్యాంక్ యూ అన్న. అది కంపల్సరీ పాడాలన్న. అన్న కేఎన్ఎన్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం ఈ సాంగ్ గురించి. థ్యాంక్ యూ అన్న. మా జనంపాట కాల్ చేసి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయం చెప్పినందుకు మా జనంపాట నుంచి వెళ్ళి కూడా, మా టీఎన్ఎన్ ఛానల్ నుంచి వెళ్ళి కూడా మీకు కలవందన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. రామకృష్ణ, నువ్వు మొట్టమొదట రాసినటువంటి పాట ఏంటి అన్న? నేను 7th క్లాస్లో రాసుకున్న పాట, నాకు మొట్టమొదటి పాట. అది నాకు స్కూల్ టైం 7th క్లాస్లో పాట రాసిన? 7th క్లాస్లోనే రాసాను నేను పాట. అప్పుడే అదే మొదటి పాట, అదే అందరికి తెలిసిన పాట. 7th క్లాస్ అంటే అప్పుడే ప్రపంచం పరిచయం అయిపోయింది. అప్పుడు అంటే ఏ సబ్జెక్ట్ని బేస్ చేసుకుని రాసిన? నాకు రాయబో సార్ అని నాకు ఒక గురువు ఉండేవాడు. సార్ వెరీ గుడ్ వేస్తే దానికోసం నేను కవిత రాసేవాడిని, వెరీ గుడ్ కోసం కవితలు రాసేవాడిని. ఇలా ఉంది కదా, సార్ను ఊహించుకుంటూ జీవితంలో ఏది శాశ్వతం కాదు, మన లైఫ్లో ఏదో ఒకటి సాధించుకోవాలి, దానికోసం తప్పించాలి అంతే తప్ప వేరే ఏదో మంచిని గ్రహించాలి, ఎక్కడున్నా మనం మంచిని గ్రహించాలి, మంచిని గ్రహించి ఒక ఉన్నత స్థాయిలో ఉండాలనే ఆలోచనతో నేను రాసుకున్న చిన్న పాట. 7th క్లాస్లో? 7th క్లాస్ అంటే ఒక టార్గెట్, అప్పే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి రాసినటువంటి పాట. ఆ పాటే నాకు ఇప్పటికీ చాలా ఇష్టం, నాకు నచ్చిన పాట. ఓకే, నువ్వు మొట్టమొదటి రాసిన పాట మా జనపాట ప్రేక్షకుల కోసం తప్పకుండా ఒకసారి పాడు. కమ్మని కలలు కనే కళ్ళల్లో ఏముందో, తీయని పల్లిచ్చే చెట్లల్లో ఏముందో, కమ్మని కలలు కనే కళ్ళల్లో ఏముందో, తీయని పల్లిచ్చే చెట్లల్లో ఏముందో, మంచి నేర్పే మనసుల్లో దాగినదేముందో, కోయిలమ్మల గొంతుల్లో దాచినదేముందో, కమ్మని కలలు కనే కళ్ళల్లో ఏముందో, తీయని పల్లిచ్చే చెట్లల్లో ఏముందో. కరిగిపోయే కొవ్వొత్తి వెలుగునిచ్చి కనుమరుగవుతుంది, కరిగిపోయే కొవ్వొత్తి వెలుగునిచ్చి కనుమరుగవుతుంది, సార్థకతను చేకూర్చే జీవం అంతమవ్వక తప్పదులే, మయూరి సైతం అలసిపోయి మయూరి సైతం అలసిపోయి ఊపిరి పీల్చుకుంటుంది,
కలలు కనే కళ్ళల్లో ఏముందో తీయని పల్లిచ్చే చెట్లల్లో ఏముందో పయనించే నీ జీవిత గమనం ఎంతవరకు సాగుతుంది పయనించే నీ జీవిత గమనం ఎంతవరకు సాగుతుంది ప్రవహించే ఏ నదికైనా తీరమనేదొకటుంటుంది ఓటమన్నదెల్లప్పుడుండునా ఓటమన్నదెల్లప్పుడుండున విజయం దాన్నోడించకుండున కమ్మని కలలు కనే కళ్ళల్లో ఏముందో తీయని పల్లిచ్చే చెట్లల్లో ఏముందో కరుణించే ఏ దేవతైనా పూజ చేయక వరాలిచ్చున కరుణించే ఏ దేవతైనా పూజ చేయక వరాలిచ్చున మనము చేయు ఏ లెక్కైనా సూత్రము లేక సాధ్యమవున ప్రతిదానెనకొకటుంటుంది ప్రతిదానెనకొకటుంటుంది కృషిలోనే ఫలితం ఉన్నది కమ్మని కలలు కనే కళ్ళల్లో ఏముందో తీయని పల్లిచ్చే చెట్లల్లో ఏముందో మంచి నేర్పే మనసుల్లో దాగినదేముందో కోయిలమ్మల గొంతుల్లో దాచినదేముందో కమ్మని కలలు కనే కళ్ళల్లో ఏముందో తీయని పల్లిచ్చే చెట్లల్లో ఏముందో చాలా అద్భుతమైనటువంటి సెవెంత్ క్లాస్లో అసలు ప్రకృతిలో ఏముందని ప్రశ్నించి అసలు ఆ ప్రకృతిలో ఏముందని మనం మానవ జాతి అంటే ఈ ప్రపంచానికి అందులో ఇంక్లూడ్ మానవ జాతికి ఎందుకు సహకరిస్తున్నది ప్రకృతి, అందులో ఏముంది, అది మనం మంచిని గ్రహించడం, అది అందులో ఏముందనంటే సాటి వారికి సహాయపడడం, సాటి వారిని బ్రతికడం కోసం తను తపన పడడం, అంటే క్రొవ్వొత్తిలాగా తను కరిగిపోతూ వెలుగునిచ్చేటువంటి చాలా సెవెంత్ క్లాస్లో అంత గొప్ప ఆలోచన అంటే చిన్న విషయం కాదు. చాలా అద్భుతంగా రాసినావు రామకృష్ణ. ఇది అంటే అప్పుడు నువ్వు రాసినటువంటి నేపథ్యం దేని నుంచి తీసుకున్నావు, ఈ వివరాలు తెలుసుకో. ఒక కాలుతో మాట్లాడినాక ఈ పాట గురించి తెలుసుకుందాం. హలో, నమస్తే, జై తెలంగాణ. నమస్తే అన్న, జై తెలంగాణ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రఘునాథపల్లి మండలం, వరంగల్ జిల్లా, దాసనగూడెం గ్రామం. రఘునాథపల్లి మండలం అన్న? అవునన్నా, రఘునాథపల్లి మండలం, దాసనగూడెం గ్రామం. దాసన్నగూడెం. అవునన్నా, సీనన్నా. అన్నయ్య మీ పేరు? నా పేరు కుమారే. కుమార్ అన్న, బాగున్నారా? అన్న బాగున్నాం సీనన్నా. అన్న థ్యాంక్ యూ అన్న. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అన్న ప్రస్తుతం అయితే హౌస్ కలరింగ్ అన్న, ఇప్పుడే పని పోయి వచ్చా, టైం అయింది, ప్రోగ్రామ్ కోసమని మరీ వచ్చిన. థ్యాంక్ యూ అన్న. అన్న మొన్న కూడా పోయిన వారం కాల్ చేశా, కలవలేదు అన్న. అన్న ఒకసారి రామకృష్ణ నాకు ఒకసారి తప్పకుండా అన్న, రామకృష్ణతో మాట్లాడండి. అన్న నమస్కారం అన్న. అన్నగారు నమస్కారమే, జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. బాగున్నారా అన్న? అన్న బాగున్నా ఉన్నా, మీరు బాగున్నారానే? అన్న బాగున్నా అన్నగారు. అన్నగారు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మాకు తెలంగాణ ఉద్యమంలో మా రఘునాథపల్లి మండలం అటువంటి భోజనాయక్ అని ఒక అతను కలెక్టరేట్ లో పెట్రోల్ పోసుకుని తగలబడిపోయేటప్పుడు అన్న ఆయన కోసం ఒక్క పాట రాసి ఒక పాట పాడు అన్న, ఏదో ఒక ప్రోగ్రామ్ లో అయితే తప్పకుండా అన్న. నేను మొదటి పాట అదే పాడిన, అమరుల గురించి పాడిన ఇంత ముందు. అవునవునన్నా, విన్నా అన్న. ఒకసారి మా మండల వాసోడు, మా పక్క పొంటి కూడా గ్రామము తనది, బొజ్జనాయక్ది. అన్న తప్పకుండా అన్న, పాడదాం, రాసి పాడదాం అన్న. తప్పకుండా అన్న. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ అన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మా జనపాట కాల్ చేసి మేము ఏమంటుంటే అభిప్రాయం చెప్పినందుకు మా జనపాట నుంచి కూడా కలవందని తెలియజేస్తున్నా. రామకృష్ణ, ఈ పాట అంటే ఒక 7వ తరగతిలో రాయడం అంటే చాలా చిన్న ఏజ్లో అద్భుతమైనటువంటి ఆలోచన, భవిష్యత్తును ఆలోచించడం, అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని ఆలోచించడం కాదు, రేపటి భవిష్యత్తును ఆలోచించి రాయడం. ఎలా అంటే అది ముందుగా నేను చిన్నవాడిని కవితలు రాయడం వల్ల చాలా ప్రోత్సహించారు. అంటే ముందుగా
ఎక్కడ మనకు మంచి మనుషుల దగ్గర ఏమున్నదో, కోయిలమ్మ గొంతుల్లో ఏమున్నదో అంటే ప్రతి ఒక్క వ్యక్తి అలా తయారైతే నాలాంటి వాళ్ళు ఎవరైనా కళ ఉన్నవారు బయటికి వస్తారు. అదే విధంగా మన జీవితాన్ని కూడా ఆ విధంగా మలుచుకోవాలనే ఆలోచన నాకు అప్పుడు కలిగి దాన్ని మలుచుకోవడం జరిగింది పాట. ఓకే, నాకు ఈ పాట వింటే నాకు ఒకటి సినారే గారిది ఒక పాట ఉంది. అవసరానికి అవసరానికి ఉపయోగించని నరుని బ్రతుకే దేనికని. అది చాలా అద్భుతం. అంటే నీ చేతులు ఉన్నాయి నీకు, కానీ ఆ చేతుల వల్ల ఎదుటి వాళ్ళకి నువ్వేం సహాయం చేయనప్పుడు నీ చేతులు ఉండేవి, నీ కాళ్ళు ఉన్నాయి. ఎదుటి వాళ్ళ కోసం నువ్వు 4 అడుగులు వేయనప్పుడు నీ కాళ్ళు ఉండేది. కానీ చాలా గొప్ప. ఇది కూడా కొంచెం దానికి రిలేటెడ్గా అంటే సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉంది. చాలా అద్భుతమైనటువంటి పాట రాసిన రామకృష్ణ. థ్యాంక్ యూ. మరొక కాలర్తో మాట్లాడదాం. చాలా మంది కాలర్స్ వెయిటింగ్ లో ఉన్నారు. హలో, నమస్తే, జై తెలంగాణ. హలో 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 నాన్న, నమస్తే, జై తెలంగాణ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న నా పేరు రమేష్ అన్న. రమేష్ అన్న, ఎక్కడి నుంచి? అన్న గౌచర్ల సంగం మండలం అన్న. అన్న మంచిగున్నారు అందరూ? అంత బాగా అన్న. ఏం చేస్తున్నారన్న మీరు? అన్న నేను డ్రైవర్ అన్న. వెరీ గుడ్ అన్న. ఏం బండి నడుపుతావు అన్న? అన్న ఇన్నోవా నడుపుతున్నా. ఇన్నోవా నడుపుతావు, మంచిగా అన్న. అన్న ఇప్పుడు మన రామకృష్ణతో మాట్లాడండి. అన్న అన్న నమస్కారం అన్న. రమేష్ అన్న. అన్న నమస్తే అన్న. జై తెలంగాణ. జై జై తెలంగాణ అన్న. బాగున్నారా అన్న? అంత బాగా అన్న. అన్న ఏంటి విశేషాలు ఇంకా? అన్న మన తెలంగాణ గురించి మంచి పాట పాడనా? తప్పకుండా అన్న. నేను ఒక పాట పాడతానా? పాడనా, తప్పకుండా. ఏం పాట పాడతావు అన్న? అదే మన అమలవీర గురించి అన్న. మంచి అంటే మన జానపద అన్న. ఏం పాట అన్నది? అంటే వానమ్మ వానమ్మ అదే అన్న. సూపర్ పాట. వానలు కొట్టాలి కదే, పాడు. అదే మన బతుకుదేరు అదే దాని గురించి అన్న. వాన కొడితేనే కదా మనకు తిప్పలా పోతాయి. అవునా, నేను పాడినా అన్న. పాడు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. చెరువుల్లో నీళ్ళు లేవు, చిలకల్లో నీళ్ళు లేవు, వాగుల్లో నీళ్ళు లేవు, ఉంపుల్లో నీళ్ళు లేవు, నిన్ను నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ అన్న. థ్యాంక్స్ అన్న. సూపర్ అన్న, చాలా బాగా పాడుతున్నావు అన్న. ఏదో అన్న. చాలా అంటే చాలా ముందు పాడాలనేటువంటి సంకల్పం ఉండడం చాలా గొప్ప విషయం అన్న. అది ఏదో మన తెలంగాణ అభిమాని కాబట్టి అట్లా మాట్లాడుతున్నా అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. మా జనపడ కాల్ చేసి మీ యొక్క అభిప్రాయమే కాకుండా అద్భుతమైనటువంటి పాట. అసలు అంటే ఇప్పుడు మనకు వానలు కావాలి, ఏదైతే మనం ఇప్పుడు సమస్యను ఎదుర్కొన్నాం ఆ సమస్యకు సంబంధించిన పాట పాడినందుకు మా జనపడ నుంచి ఎలా ఉందో తెలుస్తున్నాం. రామకృష్ణ, నీ యొక్క కుటుంబ నేపథ్యం ఏంటి? అమ్మ, నాన్న, ఒక అన్నయ్య, 2 తమ్ముళ్ళు, భార్య, 2 పిల్లలు. ఓకే, 2 పిల్లలు. వాళ్ళ పేర్లు? భవిష్య, మణిహిత. ఓకే, భార్య పేరు అర్చన. ఓకే, మా జనపడ నుంచి కూడా మీ పిల్లలకి కృతజ్ఞతలు చెప్తున్నాం. హాయ్. ఓకే రామకృష్ణ, మరొక పాట నువ్వు పాడడానికి సిద్ధంగా చేసుకునే ముందు మరొక కాలతో మాట్లాడదాం. హలో, నమస్తే, జై తెలంగాణ. హలో నమస్తే అన్న. మీ టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి. ఆ టీవీ, హలో, టీవీ సౌండ్ ఆఫ్ చేసిరా? మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి గారు. చెప్పండి, ఏం పని చేస్తారు మీరు? ప్రస్తుతం సెక్యూరిటీ జాబ్ లో ఉంటా సార్, తెలంగాణ ఆఫీస్ లో. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మా జనపాడ కాల్ చేసినందుకు కృతజ్ఞతలు. ఇలా మనకు అద్భుతమైనటువంటి సామాజిక నేపథ్యం, ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి పాటలు రాసి వినిపిస్తున్నటువంటి రామకృష్ణుడు, మాట్లాడండి. అన్న నమస్కారం అన్న. నమస్తే సార్. బాగున్నారా అన్న? బాగున్నా. నాకు ఒక పాట ఇస్తే చెప్పండి అన్న, చెప్పండి. అదే మొన్న ఒక అబ్బాయి చచ్చిపోయింది మా ఏరియాలో అన్న, జంగం తాలూకాలో. నేను మాది అక్కడే సార్, ప్రాపరు. ఏం పేరన్నా? చనిపోయిన పేరు ఏం పేరు? చనిపోయిన పేరు మల్లారెడ్డి అండి. మల్లారెడ్డి. అవును సార్. అంటే తెలంగాణ కోసం చనిపోయినప్పుడు అది ఏదో ప్రస్తుతం కొంచెం పడి ఉండే ఆయన. ఇక తర్వాత దాని మీటింగ్లలో అక్కడిక్కడ అంత చేతకపోయినా కానీ మీటింగ్లలో వస్తుండే మన తెలంగాణ మీటింగ్ లో సార్.
తప్పకుండా రాదు. అవును సార్, ఒక పాట వినిపిస్తే ప్లీజ్ సార్. రాదా? ఓకే, థ్యాంక్ యూ అన్న. మా జనం పాటకు ఫోన్ చేసినందుకు నీకు కృతజ్ఞతలు తెలియదు. రామకృష్ణ, ఈ కుటుంబ నేపథ్యము అట్లా అంటే అమ్మ నాన్న మీకు ఎట్లా సహకరించేది? ఈరోజు విషయం చెప్పాలంటే నాకు మొదటి అభిమాని మా నాన్న, మా డాడీ. ఇప్పటికే మా ఊర్లో యాక్చువల్లీ మన టీఎన్ఎన్ రాదు, కానీ ఎక్కడో ఉండి మాత్రం ఖచ్చితంగా చూస్తూనే ఉంటాడు. చిన్నప్పటి నుంచి నాకు మంచి అభిమాని. తన ప్రోత్సాహం నాకు చిన్నప్పటి నుంచి అందడం వల్లనే ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానని నేను మాత్రం బలంగా చెప్పగలుగుతా. తర్వాత మా అమ్మాయినా ఇంట్లో అందరూ నాకు ప్రోత్సాహం ఎప్పుడు అడ్డు చెప్పలేదు నాకు ఈ విషయంలో. వారి ప్రోత్సాహం పూర్తిగా ఉంది. తర్వాత నా భార్య ప్రోత్సాహం కూడా పూర్తిగా ఉంది. వీళ్ళందరి ప్రోత్సాహం ఉండే ముఖ్య కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లేకపోతే కళాకారుడిగా ముందుకు రాలేదు, ముందుకు వెళ్ళడం చాలా కష్టం. ఎన్ని కష్టాలు ఇప్పుడు నాకు 2 పిల్లలు, ఇంట్లో ఎంత కష్టం ఉన్నా నా భార్య మంచి ప్రోత్సాహం అందించడం వల్లనే ఈ విధంగా ఉంది. లేకపోతే చాలా కష్టమైన పరిస్థితి. కళారంగం అంటేనే దీని వెనుక చాలా త్యాగంతో చాలా త్యాగాలతో కూడుకున్నటువంటి జీవితం, చాలా కమిట్మెంట్లకు. కళాకారుడిగా మనం కమిట్ అయినామంటే చాలా త్యాగాలకి, చాలా బాధ్యతలకి దూరం కావాల్సి వస్తుంది. ఓకే ఓకే, మీ కుటుంబ సభ్యులు నీకు ఇంత పూర్తి ప్రోత్సాహం. ఓకే రామకృష్ణ, ఇప్పుడు మా జనపడ ప్రేక్షకుల కోసం ఏం పాట వినిపించబోతున్నాం? నేను ఇటీవల ఢిల్లీలో నిర్భయ గ్యాంగ్ రేప్ నేపథ్యంలో నేను రాసుకున్న పాట ఇటీవల రిలీజ్ కూడా చేశాను. నేను ఆల్బమ్ నిర్భయ గీతం అని చేశాను. అందులో టైటిల్ సాంగ్. తను యాక్చువల్లీ ముందు నాకు విషయం తెలియదు, తర్వాత తెలిసిన తర్వాత ఒక స్నేహితుని వల్ల తెలుసు నాకు. తెలిసిన తర్వాత విషయం తెలుసుకొని ఒక రాత్రి మొత్తం కూర్చొని రాసిన పాట అది. ఇప్పుడు వినిపించబోతున్నా. అంటే అక్కడ జరిగినటువంటి నేపథ్యం మొత్తం నా భార్య పేపర్ అన్ని సేకరించి ఆ పేపర్లన్నీ చూసుకొని ఆ రాత్రి మొత్తం కూర్చొని రాసినటువంటి పాట. తప్పకుండా పాడిపించాలి, ఎందుకంటే సమాజంలో ఇలాంటి మళ్ళీ ముఖ్యంగా భారత ఒక అంటే మనం ఇంకా రిపీట్ అవుతున్నాయి కొన్ని. అందులో ఎంతో కొంత నా వంతు ప్రయత్నంగా, నా వంతు కృషిగా ఈ పాట రాయడం. ఇట్లాంటి భారతదేశం అంటే చాలా కట్టుబాట్లకి, చాలా ఉన్నతమైనటువంటి విలువలకి కట్టుబడేటువంటి గొప్ప దేశంగా ప్రపంచమంతా పేరున్నటువంటి ప్రాంతంలో మన భారతదేశంలో అట్లాంటి సంఘటనలు జరగడం నిజంగా మనం అందరం తలదించుకోవాల్సినటువంటి విషయం. ఇలాంటి సంఘటనలు జరగద్దని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆ పాట పాడేస్తాను. ఢిల్లీ నగరం నడిబొడ్డున గుండెలు అవిసే ఘోరం జరిగేనా, స్వతంత్రాయి భారతావని సాక్షిగా రాజధానిలో రాక్షస క్రీడే జరిగేనా, మానవ మృగాల కృత్యానికి ఆడపడుచు దేహం ఆహారమయ్యేనా, రాబందులపై సాచికానికి మానం ప్రాణం బలి అయి నిర్భయ శాశ్వత నిదురేపోయేనా, జన్మనిచ్చే మగువకే లేని రక్షణ దేశానికి ఏమిస్తుందని అడగనా, జన్మనిచ్చే మగువకే లేని రక్షణ దేశానికి ఏమిస్తుందని అడగనా, రాజ్యాంగమా మా యువత గొంతులన్నొక్కటై నిన్నడుగుతున్న ఈ ప్రశ్నకి నువ్వు సమాధానమే చెప్పుమా, నువ్వు సమాధానమే చెప్పుమా. ఏది న్యాయం, ఏం చేసెను సంఘం, క్షమించని పాపం పాపులు అవాలి అంతం. ఏది న్యాయం, ఏం చేసెను సంఘం, క్షమించని పాపం పాపులు అవాలి అంతం. మత్తు మైకమే కమ్ముకుంటే తల్లి ఆలి అవుతుందా, మదం మెదడుకెగబాకితే ఆడ ప్రాణం బొమ్మ అవుతుందా. ఓ ఓ ఒల్లుగా గుర్లే పొడిచేలా దేహాన్ని బొమ్మల్లె కబలిస్తే ఆ కీచకులను ఉరి తీయక సంఘం తమాషానే చూస్తుందా. ఓ గుండెకు చేరిన ఘటన నరనరాలనే కదిలిస్తుంటే, ఆడ తల్లి ప్రాణం విలువను గడ్డి పరకలా చూస్తుంటే, ఊరుకోదు యువత
ఉప్పెనై ఉప్పొంగునిక సహించదు మానవత గర్జించి న్యాయమే కోరెనిక రాజ్యాంగమా మా యువత గొంతులన్నొక్కటై నిన్నడుగుతున్న ఈ ప్రశ్నకి నువ్వు సమాధానమే చెప్పుమా నువ్వు సమాధానమే చెప్పుమా జనం మధ్యనే జరుగుతున్న ఒకరైన స్పందించని వైనం ఓ నిండు ప్రాణము పోయిందంటే సాటి మనుషులద నిర్లక్ష్యం ఓ ఓ అడవిలోనైతే కాదు కదా జరిగినట్టి ఆధారుణం జంతువైన చేయని పని ఇది అడవితోనే కదా సమానం ఓ ఆ వీర నారి ఆత్మకు శాంతి కాదు కొవ్వొత్తులతో నివాలి ఆసురుల సజీవ దహనమే ఆడజాతి అంతటికి దివాలి తనులోకమే వీడినా ఈ జగతినే మేల్కొలిపింది స్త్రీ జాతికే రక్షణ అందించతనే బలి అయ్యింది సమాజమా నీ సాటి మనిషికి సహాయం చేస్తేనే జన్మకి సార్థకం అదే నిజమైన సమాజం అదే నిజమైన సమాజం ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ప్రశ్నించాల్సిన అవసరం గత ఒక 2 రోజుల క్రితం కూడా ఒక 2 రోజుల క్రితం కూడా మన ఓల్డ్ సిటీలో ఒక సంఘటన జరిగింది అంటే ఒక సామాజిక కార్యకర్త మీద దాడి కూడా జరిగింది ఆ విషయాన్ని ప్రశ్నించినందుకు వీళ్ళని శిక్షించండి అని చెప్పి ప్రశ్నించినందుకు ఇలాంటి సంఘటన వల్ల నేను రోజు రోజుకు జంతువు అంటే కోతి నుండి మనిషిగా అవతారం మనిషి నుంచి మళ్ళీ జంతువు అదే జరుగుతుంది సమాజంలో ప్రపంచంతో పాటు పరిగెట్టాలి అంటే మార్పు అనేది రావాలి మార్పు అనేది ఎట్లుండాలంటే ప్రపంచానికి తోటి జీవాలకు తోటి మనుషులకి స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు ప్రాణహాని కానీ ఎలాంటి నష్టం జరిగినటువంటి ఆలోచన మార్పు జరగాలి అంతేగాని ఇవాళ జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా ఒక్కసారి బాధాకరమైనటువంటి విషయం అంటే వికృతమైనటువంటి ఆకారం మనుషులలో అందం ఒకటే కాదు మానసికమైనటువంటి అందం ఉండాలి ఎదుటి వాళ్ళను ప్రేమించగలగాలి ఎదుటి వాళ్ళని ఆనందించేలా మనం ఉండగలగాలి చేయగలగాలి స్త్రీలైనా పురుషులైనా సమాజం బండికి సమానం ఇందులో ఎవరో ఒకడు కుంటుపడిపోయినా ఈ సమాజం అయిపోతుంది సమాజం నడవదు ఒక అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ఇలా ప్రపంచానికి చెప్పినావు ఈ విధమైనటువంటి ఆలోచన వల్ల భారతదేశం ఏ విధమైనటువంటి బదనాం మోస్తున్నది మార్పు కావాలి మన మార్పు కావాలి ఆలోచించాలి ఒక్క అవును ఈ మార్పు అనేది రావాలని నేను చేసినటువంటి చిన్న ప్రయత్నం ఓకే మార్పు రావాలని చెప్పి మనందరం కూడా మా టిఎన్ఎన్ ఛానల్ నుంచి జనపాటి నుంచి కూడా మనసారా కోరుకుందాం మరి నీతోని పాటలు నీ గురించినటువంటి ఇంకా కొన్ని వివరాలు నీ కలం నుంచి జాలువారినటువంటి ఎన్నెంతో సాహిత్యాన్ని కూడా మా జనపాట ప్రేక్షకులకు అందించే ముందు ఇలా జనంపాటలో ఒక చిన్న విరామం తీసుకుందాం.